Hello friends, a very good afternoon. Welcome to 27th July Daily Hindu News Analysis. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటి అని అంటే కనుక 27th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఇక్కడ ఈ వీడియోలో అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాము. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద ఎజెండా, సో దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్ ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ పర్టికులర్ యాప్, దాంట్లో మనకి ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ అయితే ఉంటుంది. ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి ఒక ఫ్రీ కోర్స్ అయితే ఉంటుంది. ఈ కోర్స్ నుంచి మీరు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్లాస్ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్, మీ యొక్క రెఫరెన్స్ పర్పస్కి దీన్ని అయితే కనుక యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ విత్ ద టుడేస్ డిస్కషన్. ఓకే, వన్ మోర్ క్లారిఫికేషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనము ఆర్టికల్స్ని ఇక్కడ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్లోంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని వాటిల్ని మనము ఇక్కడ అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో టుడే లెట్ us సీ ద ఎజెండా ఫస్ట్. అసలు ఏమేమి ఆర్టికల్స్ మనం ఈవేళ కవర్ చేయాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. ఎజెండా చూసిన తర్వాత దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి. 219 ప్రపోజల్స్ ఫర్ హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ ఆర్ బీయింగ్ ప్రాసెస్డ్. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నారు మనకి. ఇది మనకి GS పేపర్ 2 ఇండియన్ పాలిటీ అండర్లో మనం దీన్ని కవర్ చేయాలి. నెక్స్ట్ వన్, సుప్రీం కోర్ట్ విల్ ఎగ్జామిన్ ఇఫ్ గవర్నర్స్ యాక్షన్స్ సబ్వర్ట్ ద ఫెడరలిజం. సో దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది కూడా GS పేపర్ 2 పాలిటీ, ఇండియన్ పాలిటీ అండర్లో దీన్ని కూడా మనం కవర్ చేసుకుంటాము. Then comes the third one, royal burial mounds of the Ahom dynasty from Assam make it to UNESCO World Heritage List. So this is another important thing మనకి. సో GS పేపర్ 1 ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ గురించి మాట్లాడేటప్పుడు, ఇండియన్ కల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ హెరిటేజ్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ఒక టాపిక్ మనకు దాంట్లో కవర్ అవుతుంది. దెన్ ఫోర్త్ వన్, AAI అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్లాగ్స్ ఇంక్రీజ్ ఇన్ ద ఫైర్ యాక్సిడెంట్స్ అట్ ఎయిర్పోర్ట్స్, స్ట్రెస్సెస్ ద నీడ్ టు ఫాలో ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOP అని చెప్పేసి అంటారు. ఇది కూడా మనకి ఏంటి అంటే కనుక GS పేపర్ 3, దట్ ఈస్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఎయిర్వేస్. సో దాని గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో ఆర్ ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ గురించి మాట్లాడాలి. దెన్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ సివిల్ ఏవియేషన్ గురించి మనము ఆ టాపిక్ అండర్లో దీన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఎస్, నెక్స్ట్ వన్, శ్రీలంక ప్రెసిడెన్షియల్ పోల్స్ టు బి హెల్డ్ ఆన్ September 21st. సో ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం దీన్ని కవర్ చేసుకుంటాము. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ కవర్ టుడే. ఓకే, so before going to the detailed explanation, there was a small announcement from our LTX classes. With respect to this announcement, so మన దగ్గర GS జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కనుక మీకు ఇక్కడైతే ఉంటాయి. బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ మీకు కవర్ చేయబడుతుంది. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి దీనికి 30,000 రూపీస్. బట్ యాజ్ ఎ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ కింద మనం దీన్ని 24,000కే ఆఫర్ చేస్తున్నాము. అయితే ఈ యొక్క రెడ్యూస్డ్ ఫీ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 31st జూలై వరకు మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపించేటువంటి కోర్స్ మనకి ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రెండ్స్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది, అన్లైక్ ద అదర్ కోర్సెస్ మనకి. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్తో మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ తోటి యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. సో అపార్ట్ ఫ్రమ్ ద GS పేపర్స్, ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్? సో దేర్ ఫోర్ మన దగ్గర ఏంటి అని అంటే మనం ఒక ఆప్షనల్ చూస్ చేసుకోవాలి కదా ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్, అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి దీనికి మనము 30,000 రూపీస్. సో బట్ యాజ్ ఎ డిస్కౌంట్ కింద మనం ఏంటి అని అంటే 20,000 రూపీస్కి దీన్ని ఆఫర్ చేస్తున్నాము. ఈ యొక్క ఫీ వచ్చేసి మనకి
మనకి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 31st జూలై వరకు మాత్రమే. ఈ కోర్స్ కూడా మీకు ఇందాకట్లాగానే లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడ కూడా స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీ యొక్క ఆప్షనల్ రిలేటెడ్ క్వైరీస్ అన్నీ కూడా మీరైతే కనుక సాల్వ్ అయితే చేసుకోవచ్చు. దట్స్ ఇట్. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ ఈస్ నోన్ యాజ్ 219 ప్రపోజల్స్ ఫర్ హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ ఆర్ బీయింగ్ ప్రాసెస్డ్. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతోంది. చూడండి, ద యూనియన్ గవర్నమెంట్ సెడ్ 219 ప్రపోజల్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద హైకోర్టు జడ్జెస్ అక్రాస్ ద కంట్రీ ఆర్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రాసెసింగ్. యూనియన్ లా మినిస్టర్ raised by the Supreme Court Collegium as July 19th has processed 82 of the 90 proposals sent to it by the advice. So ఇదంతా కూడా మనకి దేని గురించి అని అంటే కనుక we have two important courts, right friends, that is one known as Supreme Court, so that is at the higher level, and followed by the high courts at the state level. So these are actually constitutional courts. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారనమాట వీటిని. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ యొక్క మెయిన్ అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి అని అంటే కనుక ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఇది. ఎస్, ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో విత్ రెస్పెక్ట్ టు జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ద హై కోర్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ విల్ అపాయింట్ ద జడ్జెస్. ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ విల్ అపాయింట్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్. who will appoint the judges of Supreme Court and as well as judges of Supreme Court and as well as the High Court. Okay, it is the President of India who will appoint the judges of Supreme Court or High Court. అంటే అర్థం ఏంటి అని అంటే సో బేసికల్లీ జనరల్గా మనకి ఎలా అడుగుతారు అని అంటే సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్నేమో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, హైకోర్టు యొక్క జడ్జెస్నేమో గవర్నర్ అపాయింట్ చేస్తారు అని చెప్పేసి అంటారు. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. సో బోత్ వెదర్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ద హై కోర్ట్, సో ద జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద whom the President of India only, but upon the recommendation of something called as collegium, collegium system అంటారనమాట, collegium system. సో సుప్రీంకోర్టు విషయానికి వస్తే మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ collegium system consists of Chief Justice of India plus 4 senior most judges. మళ్ళీ చెప్తున్నానండి, సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. బట్ హవెవర్ మనకి ఏంటి అని అంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఈ యొక్క కొలీజియం సిస్టంలో పార్ట్ అనమాట. వీళ్ళు రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్కి. సిమిలర్లీ హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ విషయానికి వచ్చేసరికి ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు ఇక్కడ కూడా. బట్ కానీ నౌ వీ హ్యావ్ 2 collegiums, అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 1 collegium వీ హ్యావ్ ద 2 collegiums ఉంటాయన్నమాట. ఇదేంటో చూద్దాం రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైకోర్టు యొక్క జడ్జిని అపాయింట్ చేయాలి అని అంటే ముందు అసలు ఆ ప్రపోజల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేటువంటివి స్టెప్ బై స్టెప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూడండి, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో బేసికల్లీ దీస్ ఆర్ ద ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ and also the high courts are appointed by the President of India only. So by the President of India only, both the judges of Supreme Court and as well as the High Court are appointed. Now what about appointment process? ఇప్పుడు ఒక జడ్జిని మనకి ఏంటి అని అంటే హైకోర్టుకి అపాయింట్ చేయాలి అని అంటే కనుక అసలు స్టెప్స్ ఏమేంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి చూడండి, the proposal is initiated by the Chief Justice of the concerned High Court in consultation with the 2 senior most colleagues. సో ఇప్పుడు
ఒక పర్టికులర్ పర్సన్ని మనకి హైకోర్టు జడ్జి కింద అపాయింట్ చేయాలి అని అనుకోండి. ఆ యొక్క పర్సన్ని మనకి ఎలాగ స్టార్ట్ అవుతుంది అని అంటే, ఏ పర్టికులర్ హైకోర్టులో అయితే కనుక మనం ఒక జడ్జిని అపాయింట్ చేయాలో ఆ కన్సర్న్డ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ should recommend the name in consultation with the two senior most colleagues. అంటే ఇక్కడ ఒక కలేజియం ఫామ్ అవుతుంది. అంటే హైకోర్టు లెవెల్లో ఒక కలేజియం అనేటువంటిది ఉంటుంది. ఈ హైకోర్టు లెవెల్లో ఉన్నటువంటి కలేజియం మనకి ఏం చేస్తారు, వీళ్ళు నేమ్స్ని రికమెండ్ చేస్తారు. అంటే వీళ్ళని జడ్జెస్ కింద అపాయింట్ చేయొచ్చు హైకోర్టు జడ్జెస్ కింద అని. ఇప్పుడు ఈ రికమెండేషన్స్ ఎక్కడికి వెళ్తాయి? సెకండ్ పాయింట్, the recommendation is sent to chief minister who advises the governor to send the proposal to the union law minister. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ యొక్క రికమెండేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది అని అంటే కనుక, సో ఇట్ గోస్ టు దట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ స్టేట్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ స్టేట్ దెన్ హూ విల్ రికమెండ్ టు గవర్నర్ టు సెండ్ ద ప్రపోజల్ టు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్కి ప్రపోజల్ పంపించమని చెప్పేసి మనకి గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్కి చీఫ్ మినిస్టర్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. దెన్ సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ మనకి ఏంటి అని అంటే కనుక అట్ ద సెంట్రల్ లెవెల్లో కొలీజియం సిస్టమ్ ఉంది కదా, దట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఇక్కడ సుప్రీంకోర్టు కొలీజియంకి పంపించడం జరుగుతుందన్నమాట. చూడండి, హైకోర్టు జడ్జెస్ ఆర్ రికమెండెడ్ బై ఏ కొలీజియం కంప్రైజింగ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో ఇప్పుడు 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ మనకి ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే, ప్రపోజల్ ముందు ఆ కన్సర్న్డ్ హైకోర్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇట్ విల్ మూవ్ టు దట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ దెన్ చీఫ్ మినిస్టర్ విల్ రికమెండ్ ఇట్ టు ద గవర్నర్. Chief Minister will recommend it to that of the governor, and once it is moved to the governor to that of the Ministry of Law and as well as Justice. మినిస్ట్రీ ఆఫ్ లా, ఓకే, యూనియన్ లా మినిస్టర్కి సెండ్ చేస్తారు. యూనియన్ లా మినిస్టర్ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు కలేజియంకి వెళ్తుందన్నమాట. అది సుప్రీంకోర్టు కలేజియంలో మళ్ళీ ఎంతమంది ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. సో మళ్ళీ ఆ నేమ్స్ని మనకి ప్రెసిడెంట్కి రికమెండ్ చేసినట్లయితే కనుక ప్రెసిడెంట్ అప్పుడు వాళ్ళని మనకి జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టుగా అపాయింట్ చేయబడతారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ ఫ్లో అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక తెలియాలన్నమాట. ఓకే, ఎస్. సో అదే చెప్తున్నారు చూడండి. యూనియన్ లా మినిస్టర్ రెస్పాండింగ్ టు క్వశ్చన్స్ రేజ్డ్ బై ద రాజ్యసభ ఎంపీ మెంబర్ సెడ్ ద సుప్రీం కోర్ట్ కలేజియం హ్యాస్ ప్రాసెస్డ్ 82 of the 90 proposals sent to it by the government for advice. So then these recommendations will be given to that of the president, and president will appoint them as the judges of that particular concerned high court. So this is what is the proposal that it completely that goes on. This was the first important article and from the exam point of view manaki. So the appointment of high court judges ఏంటి అనేటువంటిది మనకి ఖచ్చితంగా మనకి తెలియాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లైక్ ప్రపోజల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎవరిని అపాయింట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, రాయల్ బరియల్ మౌండ్స్ ఆఫ్ ద అహోమ్ డైనాసిటీ వాళ్ళ యొక్క బరియల్ మౌండ్స్కి రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో యాడ్ చేయబడిందండి. అహోమ్ డైనాసిటీ అనేటువంటిది వన్ ఆఫ్ ద మిడివల్ పీరియడ్లో ఉండేటువంటి డైనాసిటీ విచ్ రూల్డ్ అస్సాం ఫర్ అరౌండ్ 600 odd years. 600 years అరౌండ్ మనకి ఏంటి అని అంటే కనుక రూల్ చేయడం అయితే జరిగింది. సో దిస్ పర్టికులర్ డైనాసిటీ వీళ్ళ యొక్క బరియల్ మౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనకి ఏంటి అని అంటే కనుక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేయబడడం జరిగిందనమాట. ఇండియాలో మనకి 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అయితే కనుక రీసెంట్గా జరుగుతోంది. దట్ ఈస్ July 21st నుంచి July 31st వరకు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ that this royal burial mounds of the Ahom dynasty have been inscribed into that of the World Heritage List of UNESCO. వాళ్ళది ఏంటి అని అంటే there was one important convention called as World Heritage Convention. India is also a party to this World Heritage Convention అండి. ఇప్పటికీ మనకి ఇండియాలో there are around 42 sites అయితే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఈ లిస్ట్లో ఉన్నాయి. this was the 43rd edition which was recently added.
ఒకసారి మళ్ళీ చెప్తే మనకి ఇండియాలో 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అయితే కనుక జరుగుతోంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ మీటింగ్ ఏ న్యూ అనౌన్స్మెంట్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో దిస్ న్యూ అనౌన్స్మెంట్ సేస్ దట్ the Ahom, the royal burial mounds of the Ahom dynasty were added into that of the World Heritage List as a 43rd heritage site in our country. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలియాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ అహోమ్ డైనాసిటీ ఏంటి, ఈ యొక్క బరియల్ మౌంట్స్ ఏంటి, వీటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలండి. సో చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఓకేనా. సో ద చరైడియో మొయిడామ్స్ అంటారు వీటిని. చరైడియో మొయిడామ్స్ రిప్రజెంట్స్ ద లేట్ మిడివల్ 13th to 19th century ద మౌండ్ బరియల్ ట్రెడిషన్ సిస్టమ్ ఆఫ్ ద తాయి అహోమ్ కమ్యూనిటీ ఇన్ అస్సాం. సో ఇప్పుడు డిస్కషన్ మొత్తం ఎక్కడ దేని గురించి? అస్సాం స్టేట్లో ఒక ఇంపార్టెంట్ డైనాసిటీ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ అహోమ్ డైనాసిటీ. సో చరైడియో మొయిడామ్స్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క మౌండ్ బరియల్ ట్రెడిషన్ సిస్టమ్ అనమాట. సో దీన్ని మనకేంటి అని అంటే యునెస్కో వాళ్ళు గుర్తించి దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో దీన్ని కూడా యాడ్ చేయబడడం జరిగింది. అరౌండ్ హౌ మెనీ ఆర్ దేర్? అవుట్ ఆఫ్ ద 386 మొయిడామ్స్ ఎక్స్ప్లోర్డ్ సో ఫార్ 90 రాయల్ బరియల్స్ అట్ ద చరైడియో ఆర్ ద బెస్ట్ ప్రిజర్వ్డ్. ఈ యొక్క అవుట్ ఆఫ్ ద 396 మొయిడామ్స్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ చేశారు, ఈ యొక్క బరియల్ మౌంట్స్ని. అవుట్ ఆఫ్ దమ్ మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 90 ఆడ్ మనకి రాయల్ బరియల్స్ని ఏంటి అని అంటే కనుక ప్రిజర్వ్ చేయబడటం జరిగింది. సో వీటిల్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మనకి యాడ్ చేశారండి. దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు అహోమ్ కింగ్డమ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఈ అహోమ్ కింగ్డమ్ అనేటువంటిది సో 1228లో ఎస్టాబ్లిష్ అయ్యింది ఇన్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ ఆఫ్ అస్సాం రీజియన్. దిస్ అహోమ్ కింగ్డమ్ రీటైన్డ్ ఇట్స్ సావరానిటీ ఫర్ అరౌండ్ 600 years. 600 years పాటు వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో ఇక్కడ వీళ్ళ యొక్క రూల్ అయితే చేశారనమాట. ద కింగ్డమ్ వాజ్ ఫౌండెడ్ బై చావోలుంగ్ సుకపాహ. సుకపా ఏ 13th century ruler is basically the person who has founded this one, and these Ahoms ruled the land till the province was annexed to British India in the year 1826. So with the signing of something called as Treaty of Yandabo. ట్రీటీ ఆఫ్ యాందాబో అనేటువంటి ట్రీటీ వల్ల ఈ పాయింట్స్ ఏవి కూడా మనకి ఆర్టికల్లో లేవండి. సో దీస్ ఆర్ సమ్ ఎడిషనల్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఈ యొక్క అహోమ్ డైనాసిటీ గురించి, లేకపోతే అహోమ్ కింగ్డమ్ గురించి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకేనా, ఎప్పుడు ఎనెక్స్ అయిపోయింది మనకి బ్రిటిష్ ఇండియాలో అరౌండ్ 1200 నుంచి మనకి ఏంటి అని అంటే బై ద ఇయర్ 1826. అంటే ఈ 600 years పాటు కూడా ఈ యొక్క అహోమ్ కింగ్డమ్ ఎవరైతే ఉన్నారో అహోమ్ కింగ్డమ్ అయితే రూల్ చేశారు మనకి అస్సాంలో. సో రూల్ చేసినప్పుడు మనం ఏంటి అంటే ఈ యొక్క క్రిమేషన్ ఇదిని వాళ్ళు కూడా ప్రాక్టీస్ ఫాలో అయ్యి సో దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ బరియల్ సిస్టమ్. ఈ యొక్క రాయల్ బరియల్ మౌంట్ సిస్టమ్ని, ట్రెడిషన్ సిస్టమ్ని మనకి ఏంటంటే యునెస్కో వాళ్ళు గుర్తించి ఏం చేశారు, మనకి వీటిల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ కింద యాడ్ చేయబడడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో దెన్ అలాగనే మనకి ఏంటి అని అంటే చూడండి, ఇట్ వాజ్ నౌ ద 43rd ప్రాపర్టీ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ ద ఇండియా. సో దట్ ఈస్ అబౌట్ ద చరైడియో మొయిడామ్స్. చరైడియో ఈజ్ బేసికల్లీ ఏ ప్లేస్, చరైడియో మొయిడామ్స్. చరైడియో ఇదిగో చూడండి, అన్ ఏరియల్ వ్యూ ఆఫ్ ద రాయల్ బరియల్ మౌండ్ దట్ ఈస్ బిల్ట్ బై అహోమ్ డైనాసిటీ ఇన్ చరైడియో ఇన్ ఈస్టర్న్ అస్సాం. సో మనకి ఈస్టర్న్ అస్సాంలో ఉన్నటువంటి చరైడియో అనేటువంటి ప్లేస్లో ఉన్నటువంటి మొయిడామ్స్ అంటే బరియల్ మౌండ్స్ని మనకి ఇప్పుడు గుర్తించి యునెస్కో వాళ్ళు ఈ యొక్క ట్యాగ్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ అట్ ద 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్. సో మనకి ఏంటి అని అంటే 46th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అయితే కనుక జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ మీటింగ్ మనకి
ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే కనుక చేశారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. ఇప్పటికి మనం 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసాము. ఫస్ట్ వన్ వచ్చేసి జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు యొక్క అపాయింట్మెంట్. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఓన్లీ హూ విల్ అపాయింట్ ద జడ్జెస్ ఆఫ్ బోత్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైకోర్ట్. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, సో రీసెంట్గా మన కంట్రీలో 43rd ప్రాపర్టీని కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఫ్రమ్ ద అహోమ్ చరైడియో మొయిడామ్. చరైడియో మొయిడామ్స్ ఆర్ బేసికల్లీ that property which were added in the Charaideo Moidams are basically that property which were added in the UNESCO World Heritage List, and it is built by Ahom Kingdom or Ahom Dynasty in Assam. మనకి ఈ యొక్క అహోమ్ కింగ్డమ్ అరౌండ్ రూల్డ్ దిస్ అస్సాం రీజియన్ ఫర్ అరౌండ్ 600 ఇయర్స్ పాటు అయితే కనుక రూల్ అయితే చేశారు వాళ్ళు. సో దీనికి సంబంధించి ఈ పాయింట్స్ అన్నీ మనకి తెలియాలండి. ఓకే, లెట్ us go to the next article. Supreme Court will examine if governor's action subvert the federalism. సో సబ్వర్ట్ ద ఫెడరలిజంని ఇప్పుడు మనకి ఏంటి అని అంటే, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంతా దేని గురించి అని అంటే, ఇప్పుడు మీరు సెంట్రల్ లెవెల్లో చూసారనుకోండి, సో లా మేకింగ్ బాడీ ఏది, పార్లమెంట్లో వాట్ డస్ పార్లమెంట్ కన్స్టిట్యూట్స్? పార్లమెంట్ కన్స్టిట్యూట్స్ లోక్సభ, పార్లమెంట్ కన్స్టిట్యూట్స్ రాజ్యసభ, అండ్ పార్లమెంట్ డూ ఆల్సో ఇంక్లూడ్స్ సంబడి నోన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మన కంట్రీలో పార్లమెంట్ ఈస్ ద లా మేకింగ్ బాడీ ఇన్ అవర్ కంట్రీ. సో ఇన్ దిస్ వీ హ్యావ్ ద 3 different things. Like first one is Lok Sabha, which is also known as House of People. Second one is Rajya Sabha, which is also known as Council of States. And the third one is President. Isn't it right? ఇప్పుడు మనకి ఏ బిల్ అయినా కూడా when it is introduced in Lok Sabha, then it has to be passed on to that of the Rajya Sabha, and in both the houses it will be once it is passed in both the houses, so then it has to be sent for the President's assent. క్లియర్, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక బిల్ ఉందనుకోండి, ముందు దాన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే, లోక్సభలో పాస్ అయిపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు మూవ్ టు రాజ్యసభ, అండ్ రాజ్యసభలో కూడా పాస్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ వెంట్ టు దట్ ఆఫ్ ఇట్ విల్ గో టు ద ప్రెసిడెంట్ ఫర్ హిస్ అసెంట్. దెన్ అప్పుడు మనకి బిల్ ఎలా మారుతుంది? ఈ బిల్ మనకి యాక్ట్గా మారుతుంది, అంతేనా. లైక్ వైజ్ స్టేట్ లెవెల్లో కూడా మనకి వీ హ్యావ్ ఏ స్టేట్ లెజిస్లేచర్ అంటారు. స్టేట్ లెజిస్లేచర్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అని అంటే కనుక, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దెన్ వీ హ్యావ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అండ్ దెన్ వీ హ్యావ్ ద గవర్నర్. అంతే కదా, ఎగ్జాక్ట్లీ సెంట్రల్ లెవెల్లో ఎలా ఉంటుందో స్టేట్ లెవెల్లో కూడా అదే ఫార్మాట్లో ఉంటుంది. బైకామరల్ లెజిస్లేచర్ ఉంటుంది. బైకామరల్ అంటే 2 houses ఉంటాయి మనకి, లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ అట్ ద స్టేట్ లెవెల్ టు హ్యావ్ బోత్ ద హౌసెస్. సో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ అన్ ఆప్షనల్. ఓకేనా అండి, లోక్సభ, రాజ్యసభ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్. సో ప్రతి బిల్లు కూడా, ఏ బిల్ అయినా కూడా లోక్సభలో పాస్ అవ్వాలి, రాజ్యసభలో పాస్ అవ్వాలి. ఈ 2 houses పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క అసెంట్ తీసుకోవాలి. స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నర్. సో గవర్నర్ నుంచి కూడా పాస్ చేసిన తర్వాత, గవర్నర్ కూడా అసెంట్ ఇచ్చిన తర్వాత ఈ బిల్ అనేటువంటిది ఇది కూడా మనకి యాక్ట్గా మారుతుందన్నమాట. ఈ బిల్ అనేటువంటిది కూడా మనకి యాక్ట్గా అయితే కనుక చేంజ్ అవుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక, చూడండి ఇక్కడ ఇప్పుడు గవర్నర్కి బిల్ని పంపించిన తర్వాత పాయింట్ నెంబర్ 1, ఎయిదర్ హీ విల్ యాక్సెప్ట్ ద బిల్, హ్యాపీ పాత్. సో హ్యాపీ పాత్ ఏంటి అని అంటే కనుక యాక్సెప్ట్ చేసేస్తారు. యాక్సెప్ట్ చేసేసిన తర్వాత బిల్లు మనకి యాక్ట్గా మారిపోతుంది. అలా కాకుండా హీ కెన్ రెఫ్యూజ్ ద బిల్. అంటే బిల్ని రెఫ్యూజ్ చేసి సెండ్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్, మళ్ళీ రీకన్సిడర్ చేయమని చెప్పి స్టేట్ లెజిస్లేచర్కి పంపించవచ్చు. సెండ్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్. సో దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ద ఫస్ట్ వన్ ఎయిదర్ యాక్సెప్ట్ ద బిల్, సెకండ్ వన్ రెఫ్యూజ్ ద బిల్, సో సెండ్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ జస్ట్
withhold the bill. Just withhold the assent. Okay. Then the next step is the fourth one, which is reserving the bill for the president's assent. Reserve the bill for president's assent. Okay. So here if you see, this is what is the point of contention. So generally what governors are doing is that, so they are sitting indefinitely on a bill and then forwarding it to the president for his assent. Since president's discretion is very less, he has to act upon the aid and advice of the Council of Ministers. So that means basically the Prime Minister and as well as other ministers, which is a central government. So central government, so which basically now they are saying that now the states are saying that indirectly, so the central government is exercising on the state bills through this governor's route. This is what is the contention with respect to this particular bill. So Supreme Court will examine if the governors, okay, so Supreme Court will examine if the governor's actions subvert the federalism. So the Supreme Court on Friday agreed to examine if the governor, by indefinitely sitting on crucial bills only to eventually refer them to the president, who solely act on the advice of the center, are opening the doors for the union interference in the legislative domain of the states, so thereby subverting the federalism. So for this particular article also I have written some important points. You can go through them. Point number 1. So the governor have the following options over the state bills. Point number 1. He may directly give his assent to the bill, or he can send it back to the assembly requesting it to reconsider some provisions of the bill or directly the bill itself. Then he may reserve the bill for the consideration of the president. The governor can reserve the bill if it is of the following nature. Point number 1. If that particular bill is, so if that bill is against the provisions of the constitution, or if it is opposed to the directive principles of the state policy, or if, for example, if the bill which was introduced by the state legislature is against the larger interests of the society, or if that particular bill is of national importance, then in all these circumstances, so the governor of a state can reserve that particular bill for the president's assent. I hope it is clear. So now, since being the president has very less discretion, has to depend upon, now has to aid and advise, has to act according to the aid and advice of the Council of Ministers. So now the states are alleging that indirectly the central government is interfering in the state legislature's subjects. So this is what is the issue. So that Supreme Court of India has accepted to review this particular, the governor's position with respect to this particular aspect. Okay, అర్థమైందా అండి? Yes. Let us go to the next article. Yes. AAI అంటే Airports Authority of India flags increase in the fire accidents at the airports, stresses the need to follow the standard operating procedures SOP. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఫైర్ యాక్సిడెంట్స్ అనేటువంటివి ఈవెన్ పర్టికులర్లీ ఇన్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మీరు ఈ ఆర్టికల్ చూసినట్లయితే కనుక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇష్యూడ్ ఏ సేఫ్టీ అడ్వైజరీ expressing the concern over the recent increase in the fire accidents at airport buildings. So the safety advisory laid emphasis on following the standard operating procedure SOP to prevent and respond to fires. సో ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క సేఫ్టీ అడ్వైజరీ అయితే కనుక ఇష్యూ చేశారు. మొత్తం అందరూ ఎయిర్పోర్ట్స్ కూడా, అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ఈ యొక్క SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే కనుక పెట్టారో సో దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ దిస్ పర్టికులర్ fire accidents అన్నమాట. The Directorate of Aviation AAI so urged all the employees engaged in the airport operations and air traffic services so to follow the SOP set for this purpose. The recent incidents of building fires at some of the international and domestic airports had raised the concerns about the maintenance and operation of the fire prevention equipment, preparedness of the staff to deal with the contingency situation and storage of inflammable materials.
So fire in a terminal building could create chaos and result in the loss of life and flight disruptions. On the other hand, fire in the operational buildings housing navigational equipment could lead to contingency situation not only at the airports but also at the air traffic in the air. So generally ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఎయిర్పోర్ట్స్లో మామూలుగా ఈ ప్యాసింజర్ టెర్మినల్స్లో కానివ్వండి ఇక్కడ అయితే కనుక ఇట్ మే లీడ్ టు ద లాస్ ఆఫ్ లైఫ్ అండ్ అట్ ద సేమ్ టైం క్రియేట్ ద ఫ్లైట్ డిస్రప్షన్స్. బట్ కానీ ఇన్ కేస్ ఈ యొక్క ఏటీసీ అని ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆపరేషన్స్, ఈ యొక్క నావిగేషనల్ ఆపరేషనల్ బిల్డింగ్స్లో కనుక మనకి ఫైర్ బ్రోక్అవుట్ అయితే కనుక దట్ విల్ బి మచ్ మోర్ డేంజరస్ సిచ్యువేషన్ బికాస్ ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఆల్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ విచ్ ఆర్ ఇన్ ఎయిర్. ఆ పర్టికులర్ ఏటీసీ ఎవరెవరైతే ఎయిర్ క్రాఫ్ట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళందరికీ కూడా ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ బి ద డెఫినెట్లీ ఏ డిస్రప్టింగ్ థింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం దేర్ ఫోర్ వీ హ్యావ్ టు ఫాలో దిస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ఇట్ గేవ్ ఎ చెక్లిస్ట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ దిస్ రిగార్డెడ్ ఫర్ ద మెజర్స్ టు ప్రివెంట్ ద ఫైర్ hazards such as ensuring the efficacy of smoke alarms, displaying the emergency hotline numbers and as well as prominent places. Okay, so these are the some of the important examples with respect to this article. And Airports Authority of India flags increase in fire accidents at airports, stresses the need to follow the standard operating procedures. This was one article, and the previous one, governor's position with respect to that of the state bills, is the next important article. Then we have to talk this thing regarding the Assam's World Heritage Site recently add చేసినటువంటి దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అండ్ దెన్ ఫైనల్లీ మనకి ఇంకొకటి ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి లైక్ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ప్రొసీజర్. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ to the next article. Okay, so with respect to that of the next article, if you see next article, yes, సో దిస్ వాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బేస్డ్ ఆర్టికల్ అండి మనకి ఇది. అయితే ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్స్ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియా అండి. ఇండియా యొక్క ఇంట్రెస్ట్స్ మీద ఎఫెక్ట్ అయితే కనుక ఉంటుంది. సో దేర్ ఫోర్ మనం ఏంటి అని అంటే కనుక మన నైబరింగ్ కంట్రీస్లో జరిగేటువంటి వెదర్ పొలిటికల్ యాక్టివిటీస్ కానివ్వండి ఏవైనా కూడా మనం ఏంటి అని అంటే కనుక చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. అయితే శ్రీలంక ఈజ్ నౌ గోయింగ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ టు బి హెల్డ్ ఆన్ September 21st. In this context, this is important. So Sri Lanka's presidential polls will be held on September 21st. The election commission said on Friday. Some 17 million voters have their first chance of electing the country's leader after a mass people's uprising ousted the former president Gotabaya Rajapaksa 2 years ago. President Ranil Wickremesinghe was among the first to formally get into the fray. His office announced making a cash deposit at the commission for his candidacy as an independent, although he has relied on the Rajapaksa's Sri Lankan SLPP or People's Front since his right to presidency through an urgent parliamentary vote. So these are some of the important things అండి. శ్రీలంకలో మనకి ఏంటి అంటే కనుక డౌన్ ద లైన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి అయితే కనుక మనం చూడాలి. సో September 21st మనకి ఏంటి అంటే మన యొక్క నైబరింగ్ కంట్రీ మొన్నటిదాకా చాలా సివియర్ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నటువంటి పర్టికులర్ కంపెనీ వేర్ ఇండియా ప్లేడ్ an important role as a mediator. So in order to get the deals done for Sri Lanka, we have helped a lot to Sri Lanka. In this context మనము ఈ ఆర్టికల్ని జస్ట్ ఒక కన్నేసి ఉంచాలన్నమాట డౌన్ ద లైన్ మనకి. ఎస్ అండి, ఎస్ దెన్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. 50% of the questions directly come from the Hindu newspaper itself, directly or indirectly. The rest other 50% of the questions మనకి ఏంటి అని అంటే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ యొక్క ఆర్టికల్స్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిష్ అయితే అవుతాయి. వీటి నుంచి ద రెస్ట్ అదర్ 50% మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి యూపీఎస్సీలో. సో చూడండి, ఫస్ట్ 50% మనం ఎలాగో హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. విత్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం చాలా వరకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేస్తాం ఇక్కడ. బట్ ఆన్ ద అదర్ సైడ్ ద రెస్ట్ 50% మాత్రం మనం ఏంటి అని అంటే కనుక ఈ ప్లాట్ఫామ్లో అయితే మనం కవర్ అయితే చేయట్లేదు. దాని గురించి మనం ఒక డెడికేటెడ్ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్.
ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. సో ఫర్ యూపీఎస్సి ఇది మనకి ఏంటి అని అంటే కనుక డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనకి ఇక్కడ ఉంటాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. ఓకే, ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే కనుక ఈ ప్లాట్ఫామ్లో అడగచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బైలింగ్యువల్ మోడ్లో మనం క్లాసెస్ అనేటువంటివి రన్ అవుతాయి. దట్ ఈస్ బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఇన్ కాంబినేషన్లో. సో ద డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ మీకు ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ అలాగే సో ద క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో సో అది కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ద వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తాము. ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కవర్ చేసేటువంటివి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ అయితే కనుక మనం కవర్ చేస్తాము. సో ఫీ మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ కింద మనము దీన్ని 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. దిస్ 5,000 రూపీస్ ఈజ్ నాట్ పర్ మంత్ ఆర్ నాట్ ఫర్ 3 months, ఇట్స్ ఫర్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మనకి వస్తుంది. అయితే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి నేను అడిషనల్ డిస్కౌంట్ కూడా నేను ప్రొవైడ్ చేయిస్తానండి. లైక్ కూపన్ కోడ్ కార్తిక్ సార్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేసినట్లయితే కనుక విత్ కే క్యాపిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ క్యాపిటల్ యూ విల్ గెట్ 1 more 1,000 రూపీస్ ఆఫ్. ఓకే, 1,000 రూపీస్ ఆఫ్ మీకు ఏంటి అని అంటే కనుక ఇది 4,000 రూపీస్కే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో 4,000 రూపీస్కే ఈ కోర్స్ని మీరు అయితే కనుక పర్చేస్ చేయొచ్చు. దేర్ ఆర్ ఓన్లీ 20 such కూపన్ కోడ్స్ అండి. 20 కూపన్స్ అంటే ఓన్లీ ఫర్ 20 ఎర్లీ బర్డ్ ఆఫర్ మాత్రమే అనమాట. వీళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అయితే మనకి వర్తిస్తుంది. సో ట్రై టు yes friends, I hope you have understood up till here, right? Yes, then let's go to the last one, which is today's editorial that was published, a new push in the Bay of Bengal. ఏ న్యూ పుష్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో దీని గురించి మనం ఏంటి అనేటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాలి. So yes, a new push in the Bay of Bengal. So a new push in the Bay of Bengal. This was the last article for today అండి. సో ఈ ఎడిటోరియల్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక బిమ్స్టెక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బిమ్స్టెక్ ఇంపార్టెన్స్ గురించి మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో చెప్పడం అయితే జరుగుతోంది. ఓకే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బిమ్స్టెక్ గ్రూపింగ్ గురించి మనకి ఏంటి అని అంటే బిమ్స్టెక్ రిట్రీట్ గురించి ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్లో మనకి మాట్లాడడం అయితే జరిగింది. సో లెట్ us సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో బిమ్స్టెక్ అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దట్ ఈస్ వాట్ ఈస్ బిమ్స్టెక్. ఇది మనకేంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ఎ రీజనల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ డెవోటెడ్ టు దట్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ రీజన్ with a membership of the 5 South Asian countries and as well as the 2 Southeast Asian countries anamata. So 5 South Asian countries and as well as the 2 Southeast Asian countries manaki BIMSTEC lo members untaru. So like for example BIMSTEC తీసుకున్నాం అనుకోండి, BIMSTEC అంటే మనకి ఏంటి అని అంటే కంట్రీస్ ఏవేంటి అని అంటే B for Bangladesh and as well as the Bhutan, I for India, M for Myanmar, S for Sri Lanka, T for Thailand and then Nepal. So these are the countries like which were part of the BIMSTEC grouping. Okay, so these are the BIMSTEC countries. ఓకే, ఇట్ ఈస్ అ మెంబర్షిప్ ఆఫ్ 5 సౌత్ ఏషియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండి. అయితే ఇండియా రీసెంట్లీ హోస్టెడ్ ద సెకండ్ బిమ్స్టెక్ ఫారిన్ మినిస్టర్స్ రిట్రీట్ మీటింగ్ అయితే కనుక మనము హోస్ట్ అయితే చేసాము ఇన్ న్యూఢిల్లీ. ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రొవైడింగ్ ఏ ఇన్ఫార్మల్ ప్లాట్ఫార్మ్ టు డిస్కస్ ద వేస్ అండ్ మీన్స్ ఆఫ్ కోఆపరేటింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఇన్ సెక్యూరిటీ అండ్ కనెక్టివిటీ ఎక్సెట్రా. బిమ్స్టెక్ కంట్రీస్ అండర్లో ఉండేటువంటి సెక్యూరిటీ కొలాబరేషన్ని ఇంక్రీజ్ చేయడానికి లేకపోతే కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ లాగా దీని యొక్క బిమ్స్టెక్ రిట్రీట్ మీటింగ్ని అయితే పెట్టడం జరిగిందండి. ఈ ఆర్టికల్లో మనకి ఆథర్ మనకి ఏంటి అని అంటే కనుక ద రిట్రీట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 partsగా చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటి అని అంటే వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద రీజనల్ కోఆపరేషన్ ఇన్ బిమ్స్టెక్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ ద సెకండ్ పార్ట్లో మనకి ఏంటి అని అంటే కనుక నెక్స్ట్ అప్కమింగ్ సమిట్ రాబోయేటువంటి అప్కమింగ్ బిమ్స్టెక్ సమిట్లో ఏమేమి డిస్కస్ చేయాలి అని చెప్పి ప్రతి కంట్రీ తన ఎక్స్పెక్టేషన్స్ని చెప్పడం జరుగుతుందన్నమాట. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ శ్రీలంక వాళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే సెట్ దట్ దెర్ ఈస్ ఎ నీడ్ టు మ్యాప్ ద మినరల్ రిసోర్సెస్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ అబండెన్స్ ఇన్ బిమ్స్టెక్ కంట్రీస్. సో బిమ్స్టెక్
బిమ్స్టెక్ కంట్రీస్లో మనకి మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మ్యాప్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ద నీడ్ ఫర్ కోఆపరేషన్ ఇన్ బ్లూ ఎకానమీ అండ్ అర్జ్డ్ ద మెంబర్ స్టేట్స్ టు బ్యాన్ ద ఫిషింగ్ డ్యూరింగ్ ద బ్రీడింగ్ సీజన్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిప్లేటింగ్ క్యాచ్ ఇన్ ద బే. సో ఇలాగ ప్రతి కంట్రీ కూడా ఏంటి అని అంటే కనుక తన ఎక్స్పెక్టేషన్స్ని మనకి ఏంటి అని అంటే అప్కమింగ్ బిమ్స్టెక్ సమిట్కి సంబంధించి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ బైలాటరల్ మెరిట్స్ గురించి మనం చూసుకుంటే కనుక అంటే ఈ యొక్క రిట్రీట్ మల్టీలాటరల్ రిట్రీట్ సమిట్ ఇండియా ఏంటంటే ఇట్స్ ఎ మైల్ స్టోన్ అచీవ్మెంట్ ఫర్ అస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఏంటి అని అంటే బైలాటరల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మయన్మార్ తోటి ఫర్ ఇన్స్టెన్స్ వి షేర్డ్ విత్ ద మయన్మార్ ద ఇండియాస్ కన్సర్న్స్ అబౌట్ ద డిస్ప్లేస్డ్ పర్సన్స్, నార్కోటిక్స్, డ్రగ్స్ గురించి. సో వీటిని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మనం ఏంటి అని అంటే మయన్మార్తో మాట్లాడడం జరిగింది. అండ్ అలాగనే బంగ్లాదేశ్ తోటి మనం చూసినట్లయితే కనుక తీస్తా రివర్ ప్రాజెక్ట్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క లాంగ్ పెండింగ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి అడ్రస్ చేయడం గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో దేర్ ఫోర్ ఈ యొక్క బిమ్స్టెక్ గ్రూపింగ్ అనేటువంటి ఈ యొక్క గ్రూపింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మొన్న జరిగినటువంటి రిట్రీట్ సమిట్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం అప్కమింగ్ బిమ్స్టెక్ సమిట్ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అయితే కనుక జరిగిందండి. Okay, so these are the important points from this particular article you are expected to know. Okay. Yes, and finally it was the today's question andi, who of the following will appoint a judges of a high court? హైకోర్టు యొక్క జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1 గవర్నర్ ఆఫ్ దాట్ కన్సర్న్ స్టేట్, నెంబర్ 2 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెంబర్ 3 చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్డ్ హైకోర్ట్, నెంబర్ 4 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ద ఫైనల్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్ని ఎవరు అపాయింట్ చేస్తారు? దిస్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ప్లీజ్ కమెంట్ ఇట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ లెర్నింగ్ అండి. ఆల్ ద బెస్ట్. బై బాయ్.